గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మ్యాగ్నిఫిసెంట్ మంగళవారం మెగా ఫైనల్ కి అంతా రెడీ అయింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2020లో 60th అండ్ లాస్ట్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగబోతుంది. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మనకు తెలుసు ముంబై ఇండియన్స్ కి ఇది 5వ ఫైనల్. 4 టైటిల్స్ గెలిచారు. లాస్ట్ 4 టైమ్స్ వాళ్ళు ఫైనల్కి వచ్చిన ప్రతిసారి గెలిచారు. 4 సార్లు రోహిత్ శర్మ అనే కెప్టెన్. రోహిత్ శర్మకి ఇంకొక స్పెషల్ రికార్డ్ కూడా ఉంది. ఈ 4 సార్లే కాకుండా అంతకుముందు డకన్ చార్జర్స్తో 2009లో కూడా అతను వాజ్ పార్ట్ ఆఫ్ ది ఐపీఎల్ విన్నింగ్ టీమ్. సో ఇప్పటికే 5 సార్లు ఐపీఎల్ విన్నింగ్ టీమ్ సభ్యుడిగా ఉన్నాడు. 4 సార్లు కెప్టెన్గా, ఒకసారి టీమ్ మెంబర్గా. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి హిస్ 200th ఐపీఎల్ మ్యాచ్. సో ఈ ల్యాండ్ మార్క్ని మరొక టైటిల్తో మరి అతను 5th టైటిల్ గెలిపించి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడా చూడాలి. సో ముంబై 5th టైటిల్ కోసం చూస్తుంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది మొట్టమొదటిసారి ఫైనల్ చేరడం. సో మొదటిసారి ఫైనల్ చేరారు. ఫైనల్ చేరిన వెంటనే ఫస్ట్ టైమే టైటిల్ కొట్టే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. ఇంప్రూవింగ్ సైడ్ ఢిల్లీ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్కి వచ్చారు. అక్కడ ఎలిమినేటర్లో గెలిచి క్వాలిఫైర్ 2 ఓడిపోయారు. ఈసారి ఇంకా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు ఫైనల్కి రావడం జరిగింది. అంతకుముందు 6 ఏళ్ల పాటు వాళ్ళు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్కి చేరుకోలేదు. 6 years వాళ్ళు 2013 నుంచి వరుసగా మరి లీగ్ స్టేజ్లో నిష్క్రమిస్తూ వచ్చారు. ఆ లీగ్ స్టేజ్లో కూడా ఏంటంటే వాళ్ళ బెస్ట్ ప్లేస్ ఏదంటే బెస్ట్ ప్లేస్ 6th ప్లేస్. సో 6th కంటే అబవ్ కూడా లేరు వాళ్ళు. కనీసం 4th 5th కూడా ఆ 6 years వచ్చిన పరిస్థితి లేదు. సో ఈ 2 ఏళ్ల నుంచి చాలా ఇంప్రూవ్ అయింది. ఎప్పుడైతే ఒక యంగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ని పెట్టుకున్నారో, అలాగే యూత్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో, వాళ్ళకి మంచి రిజల్ట్స్ రావడం మొదలయ్యాయి. అండ్ శ్రేయాస్ అయ్యర్ ఈజ్ హ్యాపెనింగ్ టు బి ది యంగెస్ట్ కెప్టెన్. ఐపీఎల్ ఫైనల్లో ఆడుతున్న యంగెస్ట్ కెప్టెన్గా ఈసారి అతను ఫైనల్ ఆడకముందే ఒక రికార్డ్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బ్యాటిల్ ఆఫ్ బ్లూస్, ఎందుకంటే వీళ్ళది బ్లూ జెర్సీ, వాళ్ళది బ్లూ జెర్సీ, లైక్ ఇండియన్ జెర్సీ. అండ్ బోత్ కెప్టెన్స్ ఆర్ ఫ్రమ్ ముంబై. సో శ్రేయాస్ అయ్యర్ కూడా ముంబై చెందినవాడే, లైక్ రోహిత్ శర్మ. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒకవైపు ఎక్స్పీరియన్స్డ్ రోహిత్ శర్మ వర్సెస్ యంగ్ అండ్ డైనమిక్ శ్రేయాస్ అయ్యర్. ఒకవైపు రోహిత్ శర్మ, మరోవైపు శిఖర్ ధవన్ హూ ఓపెన్ ఫర్ ఇండియా. సో ఏ విధంగా చూసుకున్నా సరే చాలా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఆన్ ద కార్డ్స్. మరి వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది? హెడ్ టు హెడ్ చూస్తే ఏంటంటే మొత్తం 27 మ్యాచ్ల్లో ముంబై 15 సార్లు గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 సార్లు గెలిచింది. ఈ సీజన్కి ముందు ఇద్దరిది ఈక్వల్గా ఉండేది, 12-12 ఉండేది. బట్ ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా ముంబై గెలిచింది. ఫస్ట్ టైం 5 వికెట్స్ గెలిస్తే తర్వాత 9 వికెట్స్తో గెలిచారు. మన తర్వాత జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ క్వాలిఫైయర్ 1లో 57 రన్స్తో ముంబై ఢిల్లీని చిత్తుగా ఓడించింది. సో ఓవరాల్గా ముంబైకి ఈ సీజన్లో చాలా ఫేవరబుల్ రికార్డు ఉంది. ఓవరాల్ రికార్డు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. బట్ దట్ ఈస్ ఆల్ హిస్టరీ. ఫ్రెష్ డే, ఫ్రెష్ మ్యాచ్. ఎలా ఉంటుందో చూద్దాం. దుబాయ్లో జరుగుతుంది ఈ ఫైనల్. దుబాయ్లో మనం చూస్తే ఏంటంటే లాస్ట్ 2 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. దాంట్లో కూడా రాజస్థాన్ రాయల్స్ 190+ స్కోర్ చేసింది. అండ్ క్వాలిఫైర్ 1లో ఇక్కడ ఇదే వేదికలో ఈ 2 టీమ్స్ తలపడ్డాయి, ఢిల్లీ అండ్ ముంబై. ఆ మ్యాచ్లో ముంబై 200 రన్స్ చేశారు. సో ఓవరాల్గా మనకి అక్కడ కనిపిస్తున్న సినేరియో ఏంటంటే ఇక్కడ పెద్ద స్కోర్లు వస్తున్నాయి కంపేర్ టు అదర్ వెన్యూస్. ఇక్కడ పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. మరి టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేస్తారు? ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారా, బౌలింగ్ తీసుకుంటారు? డ్యూ ఫ్యాక్టర్ను కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారు. ఎందుకంటే నిన్నటి రోజున నైట్లో ఎలా ఉంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు, డ్యూ పడిందా లేదా అనేది. సో మంచు పడితే వాళ్ళ నిర్ణయం వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ రికార్డు కనుక చూస్తే వాళ్ళు గెలిచిన 4 ఫైనల్స్ కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తూనే గెలిచారు, చేజింగ్ చేస్తూ గెలవలేదు. సో అందుకని ముంబై కనుక టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకుంటారేమో. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మనం చూసాం. రీసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ఐపీఎల్లో సెకండ్ హాఫ్లో పర్టికులర్గా డ్యూ ఫ్యాక్టర్ నుండి అదర్ రీజన్స్, స్లోనెస్ ఆఫ్ ది పిచెస్ వలన టాస్ గెలిచిన క్యాప్టెన్స్ ముందుగా బౌలింగ్ తీసుకోవడం చూసాం. కానీ క్వాలిఫైర్ 2లో శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి కూడా బ్యాటింగ్ తీసుకున్నాడు. అతను చెప్పిన రీజన్ ఏంటంటే చేస్తూ మేము మ్యాచెస్ ఓడిపోతున్నాం, మాకు ఫస్ట్ బ్యాటింగే కలిసి వచ్చిందని చెప్పాడు. సో 2 టీమ్స్కి ఫస్ట్ బ్యాటింగే కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళు పాస్ట్ రికార్డ్తో వెళ్తే ఆ రకమైన నిర్ణయం తీసుకుంటారు. బట్ గ్రౌండ్ రియాలిటీస్, మీకు ఆ రోజు పిచ్ ఎలా ఉంది అనేది చూసి కూడా నిర్ణయం తీసుకుంటారు. బహుశా 5 రోజులు టైం దొరికింది క్వాలిఫైర్ 1కి ఈ ఫైనల్కి మధ్య 5 days గ్యాప్ దొరికింది కాబట్టి గ్రౌండ్స్మెన్ పిచ్ని బాగా వాటర్ చేసి గట్టి పరిచి ఉంటారు. హార్డ్ పిచ్ ఉండొచ్చు, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. సో ఆ కారణంగా కూడా ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటారు. బట్ డ్యూ ఫ్యాక్టర్ కనుక ఉంటుంది అనుకుంటే మాత్రం
బౌలింగ్ తీసుకుంటారు. మధ్యలోనూ ఇలాంటి మెగా ఫైనల్స్లో ఎప్పుడైనా సరే ముందు బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ పెడితే టీమ్ సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీం ఎంత చిన్న స్కోర్ ఇచ్చేజ్ చేస్తున్నా సరే వాళ్ళ మీద ప్రెషర్ అనేది ఉంటుంది. మెగా ఫైనల్ టైటిల్ ఈజ్ అట్ స్టేక్ కాబట్టి. సో ఐ థింక్ టాస్ గెలిచిన టీమ్స్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటాయనే నేను అనుకుంటున్నాను. సో దట్ ఈజ్ అబౌట్ గ్రౌండ్. ఇక్కడ ఈ రికార్డు చూస్తే ఢిల్లీ ఇక్కడ తక్కువ మ్యాచ్లు ఆడింది. వాళ్ళు ఢిల్లీ ఎక్కువ మ్యాచ్లు ఆడింది. ఢిల్లీ 8 మ్యాచెస్ ఆడారు. ఇక్కడ 8 మ్యాచెస్లో 4 గెలిచారు, 4 ఓడిపోయారు. గమ్మత్ ఏంటంటే ఫస్ట్ 4 మ్యాచెస్ వాళ్ళు ఇక్కడ గెలిచారు, లాస్ట్ 4 మ్యాచెస్ ఓడిపోయారు. వెరాజ్ ముంబై ఇండియన్స్ ఇక్కడ 4 మ్యాచ్లు ఆడారు, తక్కువ మ్యాచ్లు ఆడారు. ఆ 4 మ్యాచ్లో ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు, 2 కూడా సూపర్ ఓవర్కి వెళ్ళాయి, సూపర్ ఓవర్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2 మ్యాచెస్ గెలిచారు. సో గ్రౌండ్ విషయంలో అది రికార్డ్. ఓవరాల్ రికార్డ్ తీసుకుంటే అంటే 2014 కూడా కలిపి తీసుకుంటే ముంబై ఇక్కడ 7 మ్యాచెస్ ఆడితే 5 ఓడిపోయింది. వెరాజ్ ఢిల్లీ ఇక్కడ 10 మ్యాచెస్ ఆడితే 5 గెలిచి 5 ఓడిపోయింది. సో దట్ ఈస్ అబౌట్ పాస్ట్ రికార్డ్ అండ్ ఆల్. కానీ ఇంకా మనం చూస్తే ఏంటంటే ముంబై చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ అన్ని పాస్ట్ రికార్డు, గ్రౌండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముంబై మ్యాన్ టు మ్యాన్ తీసుకున్నా, వాళ్ళ రికార్డ్ తీసుకున్నా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫర్ ది సింపుల్ రీజన్ దట్ దే బ్యాటింగ్ ఆర్డర్ ఈజ్ ఇన్విన్సిబుల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే పొలార్డ్ ఈజ్ కమింగ్ ఎట్ నెంబర్ 7. సో పొలార్డ్ లాంటి ఒక మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో 60 పైన యావరేజ్తో ఉన్న ప్లేయర్ ఈజ్ కమింగ్. ఈ సీజన్ గురించి చెప్తున్నాను నేను. ఈ సీజన్లో అంత 190 పైన ఉంది అతని స్ట్రైక్ రేట్, 63 అంత యావరేజ్ ఉంది. అతను ఈజ్ కమింగ్ ఎట్ నెంబర్ 7 అంటే యూ కెన్ అండర్స్టాండ్ ది బ్యాటింగ్ మైట్ ఆఫ్ దట్ టీమ్. అండ్ వాళ్ళు ఈసారి ఆడిన మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 9 టైమ్స్ ఐ థింక్ దే బ్యాటెడ్ ఫస్ట్ అవుట్ ఆఫ్ దేర్ 15 మ్యాచెస్. ఎక్కువ ముందుగా బ్యాటింగ్ చేశారు. దాంట్లో వాళ్ళ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వాస్ 185. సో 185 వాళ్ళ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ వాళ్ళదని చెప్పి. ఎందుకంటే వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ ఫామ్లో ఉన్నారు. ఫామ్లో లేని వాళ్ళు ఎవరైనా అంటే రోహిత్ శర్మ. అంటే రోహిత్ శర్మ స్టార్టింగ్లో 2 50s చేశాడు, ఆ తర్వాత పెద్ద స్కోర్ చేయలేదు. మధ్యలో అతను 4 మ్యాచ్లు ఆడలేదు బికాజ్ ఆఫ్ ఇంజరీ. ఆ తర్వాత వచ్చిన తర్వాత కొంచెం అవుట్ ఆఫ్ ప్రాక్టీస్గా కనిపించాడు. సో రోహిత్ శర్మ ఒక్కడే ఫామ్లో లేడు యాక్చువల్గా వాళ్ళ బ్యాటింగ్ లైన్ మొత్తంలో. అయితే రోహిత్ లాంటి క్లాస్ ప్లేయర్ ఏదో ఒక పాయింట్ ఇదే దోస్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ దే ప్రిఫర్ ద బిగ్ స్టేజ్. సో ఈ బిగ్ స్టేజ్లో అతను మళ్ళీ ఫామ్లోకి రావడానికి అతను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అండ్ మిగతా వాళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. డికాక్, ఇషాన్ కిషన్ ఈజ్ హ్యావింగ్ ది బెస్ట్ సీజన్ ఇన్ హిజ్ IPL కెరియర్. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఈజ్ అ బిగ్ స్టార్ ఆఫ్ దిస్ IPL. అండ్ వాళ్ళ ఫినిషర్స్ ముగ్గురు, పాండ్యా బ్రదర్స్ అండ్ పొలార్డ్. వీళ్ళు ఏంటంటే ఈ ఫస్ట్లో ఉన్న బ్యాట్స్మెన్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు, ఒక బ్రహ్మాండమైన స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. దాని మీద వచ్చి వాళ్ళు ఒక ఇంటీరియర్ డెకరేషన్ లాగా బ్రహ్మాండమైన డెకరేషన్ చేసిస్తారు వాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడ ఫాల్టర్ కాలేదు. వాళ్ళు 150 బిలో స్కోర్ చేసింది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఒకే ఒక మ్యాచ్. వాళ్ళు లాస్ట్ లీగ్ మ్యాచ్లో 149 చేశారు ఇన్ ద 20 ఓవర్స్ అగేన్స్ట్ సన్ రైజర్స్. అది తప్ప ప్రతిసారి దే ఆర్ టాపింగ్ 150. సో అంత కన్సిస్టెంట్గా ఆడుతున్నారు వాళ్ళు బ్యాట్స్మెన్. దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ ఆల్సో. అండ్ వాళ్ళ 6 hitting స్ట్రైక్ రేట్లు చాలా బాగున్నాయి. మనం చెప్పుకున్నాం 180+ స్ట్రైక్ రేట్ పొలాడుకుంటే 182 స్ట్రైక్ రేట్ హార్దిక్ పాండ్యాకు ఉంది. వాళ్ళిద్దరూ ఫినిషర్స్గా చెలరేకపోతున్నారు. యార్కర్స్ని కూడా 6లు కొడుతున్నారు. పొలాడ్ ఏం చేస్తాడంటే ఒక కాలు బయటకేసి టాల్ మ్యాన్ ఆ యార్కర్ లెంత్ని ఫుల్ టాస్క్గా మార్చుకోగలుగుతాడు. వెరాజ్ మన హార్దిక్ పాండ్యా క్రీస్లో డెప్త్ యూజ్ చేసుకున్నాడు. క్రీస్లో బాగా వెనక్కి వెళ్ళి యార్కర్ని ఒక ఓవర్ పిచ్ డెలివరీగా మార్చుకుంటాడు. సో ఆ రకంగా వాళ్ళు యార్కర్స్ని కూడా 6లు కొడుతున్నారు. అంత మంచి ఎబిలిటీ ఉంది. 4 ప్లేయర్స్ మోర్ దెన్ 20 సిక్సర్స్ హిట్ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ టీంలో. 29 సిక్సర్స్ కొట్టిన ఇషాన్ కిషన్ ఉంటే వీళ్ళు మిగతా ముగ్గురు 25 హార్దిక్ పాండ్యాకు ఉన్నాయి. పొలార్డ్ అండ్ డికాక్ కూడా మోర్ దెన్ 20 సిక్సర్స్ హిట్ చేశారు. సో అంత స్ట్రాంగ్ టీం వాళ్ళకి. అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవని కాదు, బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కృణాల్ పాండ్యా పెద్ద ఇంపార్టెంట్ ప్లేయర్గా అనిపించకపోయినా కూడా కృణాల్ పాండ్యా కూడా అతని రోల్ అతనికి ఉంది. ఎందుకంటే మధ్యలో వచ్చి ఏదైనా కొంచెం బ్యాటింగ్ షేకీగా ఉంటే కొంచెం స్టెబిలిటీ ఇస్తాడు. అప్పుడు ఈ బిగ్ హిట్టర్స్ ఫినిషర్స్ ఇద్దరు టేక్ ఓవర్ చేయడానికి అతను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు. లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి స్పిన్నర్స్కి విరుద్ధంగా అతను కూడా ఒక ఎఫెక్టివ్ ప్లేయర్గా ఉంటాడు. అవసరమైతే మనం చూసాం సన్ రైజర్స్ మీద వచ్చి 4 balls 20 runs కొట్టాడు. 6లు 4లు కూడా కొట్టగల, బ్యాట్ జులిపించగల కెపాసిటీ అతనికి కూడా ఉన్నది.
సో బ్యాటింగ్లో చాలా బాగుంది. బౌలింగ్లో ఒక్క ప్రాబ్లం ఉంది, అదేంటంటే ట్రెంట్ బోల్ట్ లాస్ట్ మ్యాచ్ అంటే క్వాలిఫైర్ 1లో 2 ఓవర్లు మాత్రం వేసి గ్రాయిన్ స్ట్రెయిన్తో వెళ్ళిపోయాడు. అతను ఫిట్ అవుతాడా లేదనే విషయంలో రోహిత్ శర్మ మ్యాచ్కు ముందు రోజున, ఈ ఫైనల్కి ముందు రోజున ప్రస్తుతం మాట్లాడినప్పుడు కొంచెం డౌట్ఫుల్గా చెప్పాడు, కానీ ఫింగర్స్ క్రాస్ అన్నాడు, ఆడే అవకాశం ఉంది అని ఒక హోప్ ఎక్స్ప్రెస్ చేశాడు. ట్రెంట్ బోల్ట్ ఆడకపోతే బౌలింగ్ వీక్ అవుతుంది. మనం చూసాం వాళ్ళ లాస్ట్ లీగ్ మ్యాచ్లో అగేన్స్ట్ సన్ రైజర్స్, ఎప్పుడైతే బోల్ట్ అండ్ బుమ్రా ఆడలేదు ఆ మ్యాచ్లో, దేర్ బౌలింగ్ లుక్ వెరీ వెరీ ఆర్డినరీ. ఎందుకంటే ముంబై తీసుకున్న వికెట్స్లో 49 వికెట్స్ బుమ్రా అండ్ బోల్ట్ తీసుకుంటే మిగతా అందరు బౌలర్స్ కలిపి 39 వికెట్స్ తీసుకున్నారు. సో వాళ్ళిద్దరి ఇంపార్టెన్స్ చాలా ఉంది. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు మిస్ అయినా చాలా ముఖ్యం, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో ఢిల్లీకి విరుద్ధంగా 3 వికెట్స్ తీశాడు బోల్ట్. సో బోల్ట్ లేకపోతే మాత్రం బౌలింగ్ వీక్ అవుతుంది. అక్కడ మిగతా బౌలింగ్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. బుమ్రా విల్ బి దేర్, కానీ రిమైనింగ్ బౌలర్స్ అంత ఎఫెక్టివ్ అనిపించదు. మరి బోల్ట్ లేకపోతే ఎవరు తీసుకుంటారు? ఆల్రెడీ ప్యాటిన్సన్, కుల్టర్నైల్ మధ్య వాళ్ళు ఇద్దరిలో ఒకరిని ప్రిఫర్ చేస్తూ వస్తున్నారు. కొన్ని మ్యాచ్లో ప్యాటిన్సన్, కొన్ని మ్యాచ్లో కుల్టర్నైల్. సో బోల్ట్ లేకపోతే లాస్ట్ మ్యాచ్లో ఆడిన టీంలో ప్యాటిన్సన్ వచ్చేస్తాడు టీంలోకి. మెక్లెనగన్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, లైక్ టు లైక్ రీప్లేస్మెంట్, కానీ అతను ఈజ్ నాట్ ఎ స్వింగ్ బౌలర్, యాక్చువల్లీ హిట్టింగ్ ద డెక్ టైప్ ఆఫ్ ఎ బౌలర్. సో మెక్లెనగన్ బదులు ప్యాటిన్సన్, ఎందుకంటే అన్ని మ్యాచ్లు ఆడాడు కాబట్టి, మెక్లెనగన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఒక్కసారిగా ఫైనల్లో మ్యాచ్ ప్రాక్టీస్ లేని బౌలర్ని ఆడించే అవకాశం ఉంది. సో ప్యాటిన్సన్ విల్ టేక్ బౌల్ట్స్ ప్లేస్. సో అది ముంబైకి. అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఎట్ ఆల్. ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బాగుండేది. జయంత్ యాదవ్ని అకామిడేట్ చేయడం కష్టం, ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో అదే వాళ్ళ పరిస్థితి. సెటిల్డ్ లైనప్. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాట్ కూడా చెప్తాను నేను. లాస్ట్ ఫైనల్ అంటే 2019 ఫైనల్లో ఆడిన వాళ్ళు 9 మంది ఈ ఫైనల్లో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే బౌల్ట్ అండ్ నేథన్ కుల్టర్నైల్ అంటే క్వాలిఫైర్ 1లో ఆడిన వాళ్ళిద్దరూ తప్పిస్తే మిగతా క్వాలిఫైర్ 1లో ఆడిన మిగతా 9 ప్లేయర్స్ కూడా లాస్ట్ ఇయర్ ఫైనల్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా మనం వెనక్కి వెళ్తే 2017 ఫైనల్లో ఆడిన, టైటిల్ గెలిచిన టీంలో పాండ్యా బ్రదర్స్, రోహిత్, పొలార్డ్ అండ్ బుమ్రా 5 అప్పటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత సెటిల్డ్ లుక్ ఉంది. అదే టీంతో కంటిన్యూ అవుతున్నారు. అదే సక్సెస్ని వాళ్ళు మూటగట్టుకుంటారు. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ముంబై. ఇట్ టేక్స్ ఎ లాట్ ఫ్రమ్ ఢిల్లీ టు బీట్ దిస్ ముంబై అవుట్ఫిట్. సో దే హ్యావ్ టు బి అట్ ది టాప్ ఆఫ్ దర్ గేమ్ టు బీట్ ముంబై. మరి ఢిల్లీ పరిస్థితి ఏంటి? ఢిల్లీ ఏం చేయాలి మైటీ ముంబైని ఓడించాలంటే? సో వాళ్ళకి బిఫోర్ క్వాలిఫైర్ 2 మనకి ఢిల్లీ క్యాపిటల్స్ ఏమాత్రం బాగా అనిపించలేదు, కానీ క్వాలిఫైర్ 2లో వాళ్ళు సాధించిన విజయం, ఆడిన తీరు అగైన్స్ సన్ రైజర్స్ మనకి ఎలాంటి హోప్ ఇచ్చిందంటే చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. ఒక్కసారిగా మళ్ళీ ఫామ్లోకి వచ్చారు టీం అంతా. కొన్ని మార్పులు చేసుకున్నారు, ఎక్కువ టీంలో చేంజెస్ చేయలేదు, కానీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో కానీ బౌలింగ్ స్ట్రాటజీస్లో కానీ కొన్ని మార్పులు చేసుకున్నారు. దాంతో టీం సెట్ అయింది. మళ్ళీ దే ఆర్ బ్యాక్ ఇన్ ఫామ్. ఎందుకంటే ఈ 2 టీమ్సే మొదటి నుంచి, ఇప్పుడు మనకు టెన్నిస్లో సీడింగ్ ఇస్తారు కదా, అలాగే సీడింగ్ ఇస్తే స్ట్రెంత్ వైజ్ ఈ 2 టీమ్స్కి టాప్ 2 సీడింగ్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు చాలా కాలం మనం ఈ టోర్నమెంట్లో కూడా టాప్ 3లో కొనసాగుతూ వచ్చారు. టాప్ టీమ్స్గా కనిపించారు, స్ట్రాంగ్గా కనిపించారు. మిగతా టీమ్స్లో కొన్ని వీక్నెసెస్ కనిపించినాయి, కానీ వీళ్ళకి ఎవరికి ఎలాంటి వీక్నెసెస్ కనబడలేదు. అన్ఫార్చునేట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒక్కసారిగా అందరూ ఫామ్ కోల్పోవడం, బ్యాట్స్మెన్, బౌలర్స్ అందరూ ఫామ్ కోల్పోవడం అని చూసాం. బట్ దే హ్యావ్ రిగైన్డ్ ఇట్ వెరీ వెల్ ఇన్ లాస్ట్ 3 మ్యాచెస్లో. యాక్చువల్లీ ఈవెన్ వాళ్ళు లాస్ట్ లీగ్ మ్యాచ్లో కూడా ఆర్సీబీ మీద మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే మళ్ళీ క్వాలిఫైర్ 2లో ఎస్ఆర్హెచ్ మీద మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓన్లీ థింగ్ మధ్యలో క్వాలిఫైర్ 1లో ముంబై మీద సరిగ్గా ఆడలేదు. సో ఈ టీం డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తాం. ఎప్పుడైతే స్టాయినిస్ని ఓపెనర్గా తీసుకొచ్చారో వాళ్ళకి ఆ ఓపెనింగ్లో ఉన్న ఆ వీక్నెస్ అనేది కవర్ అయిపోయింది. శిఖర్ ధవన్ ఈజ్ ట్రిమెండస్ ఫామ్. అతని ఎక్స్పీరియన్స్ బాగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఐసీసీ ట్రోఫీస్లో అన్నింటిలో బాగా ఆడతాడు అతను. బిగ్ మ్యాచెస్లో బాగా ఆడే ఒక ఎబిలిటీ అతనికి ఉంది, కాబట్టి ఈసారి కూడా అతనే గైడ్ చేయాలి టీం. అలాగే వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ అంత బ్యాడ్ ఫామ్లో ఏం లేడు, కానీ ఎక్కువ ఫాస్ట్గా స్కోర్ చేయలేకపోతున్నాడు. క్యాప్టెన్సీ బర్డెన్ అతని మీద కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే హెట్మైర్ లాస్ట్ మ్యాచ్లో ఫినిషర్గా మంచి రోల్ ప్లే చేశాడో అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాబట్టి అతను కూడా కొంచెం ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుంది. ఎటు వచ్చి ఏంటంటే రహానే అండ్ పంత్ ఫామ్లో లేరు. వాళ్ళిద్దరు ఈ విషయంలో కొంచెం ఇబ్బంది. బట్ రహానే ఏంటంటే అతను ఒక ట్రబుల్ షూటర్ లాగా, అంటే ఒకవేళ బ్యాటింగ్ కనుక కొద్దిగా ఇబ్బందుల్లో ఉంటే అతను కొంచెం లేట్గా వచ్చి, ఇప్పుడు ఎప్పుడైతే
స్టాయినిస్ ఓపెన్ చేస్తున్నాడు. రహానే కెన్ బ్యాట్ ఐ థింక్ ఎట్ 4 or 5 డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్. లాస్ట్ మ్యాచ్లో అతను బ్యాటింగ్కే దించలేదు. సో అవసరాన్ని బట్టి అతను ఇన్సూరెన్స్గా ఉంటాడు అతను. పంత్ మనకు తెలుసు ముంబై మీద మంచి రికార్డు ఉంది అతనికి. సో పంత్ కనుక మళ్ళీ ఆ బ్యాటింగ్ ఫామ్ రిగైన్ చేయగలిగితే బాగుంటుంది. బట్ హెట్మైర్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడడం, స్టాయినిస్ అండ్ శిఖర్ ధవన్ ఫామ్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే రబాడా మళ్ళీ ఫామ్లోకి రావడం, లాస్ట్ మ్యాచ్లో 4 wickets తీసుకుని మళ్ళీ పర్పుల్ క్యాప్ రేస్లో బుమ్రాని దాటుకోవడం, అది కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చే అంశం. అశ్విన్ వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా కీ బౌలర్గా ఉంటాడు. అశ్విన్ ఈవెన్ క్వాలిఫైర్ 1లో కూడా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అక్షర్ పటేల్ ఈస్ డూయింగ్ వెల్. నోకియా సమ్ మ్యాచెస్లో హీఈస్ గోయింగ్ ఫర్ రన్స్, బట్ స్టిల్ హీఈస్ ఎ వెరీ గుడ్ బౌలర్ ఫర్ దమ్. సో వాళ్ళ బౌలింగ్లో పెద్ద ప్రాబ్లం లేదు. మరి ప్రవీణ్ దుబేని ఆడిస్తారా లేకపోతే హర్షల్ పటేల్ తీసుకొస్తారా చూడాలి. బట్ ప్రవీణ్ దుబేని కంటిన్యూ చేస్తారు నేను అనుకోవడం. ఎందుకంటే స్టాయినిస్ బౌలింగ్ చేస్తూ వికెట్స్ తీస్తున్నారు కాబట్టి థర్డ్ సీమర్గా ప్రవీణ్ దుబే లాంటి ఒక లెగ్ స్పిన్నర్ ఉంటే, బికాజ్ రోహిత్ శర్మ అండ్ పొలార్డ్ లాంటి వాళ్ళు లెగ్ స్పిన్ ఆడడంలో కొంచెం ఇబ్బంది పడతారు. సో ప్రవీణ్ దుబేని కంటిన్యూ చేస్తారు. ఎలాంటి మార్పులు చేయకుండానే ఢిల్లీ మ్యాచ్లోకి వెళ్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫైనల్ ఉండబోతుంది. డెఫినెట్గా ఢిల్లీ టఫ్ ఫైట్ ఇస్తుంది. యాక్చువల్గా ప్రెషర్ అనేది ముంబై మీద ఉంటుంది, ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ వాళ్ళు, గెలిచి తీరాలి వాళ్ళు ఓడిపోవడానికి. కానీ వీళ్ళకంటే నథింగ్ టు లూజ్. ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చారు. ముంబై చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ఇది ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడొచ్చు. పెద్ద ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఢిల్లీ క్యాపిటల్స్. సో ఓడిపోయిన ఏంటంటే ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చారు, రన్నర్ అయ్యారు, ప్రతిసారి ఇంప్రూవ్ అవుతున్నారు. లాస్ట్ టైం 6 సీజన్ల తర్వాత ప్లే ఆఫ్స్కి వచ్చారు, ఈసారి ఫైనల్కి వెళ్ళారు. నెక్స్ట్ టైం టైటిల్ కొడతాం. యంగ్ టీం అది. వాళ్ళకి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మ్యాచ్ ఒక ఇయర్లో టైటిల్, మరో 4 నెలల్లోనే మళ్ళీ ఇంకో ఐపీఎల్ ఆడబోతాం, అప్పుడు టైటిల్ గెలుస్తాం అన్న ఒక ఫియర్లెస్నెస్ వాళ్ళకి ఉంటుంది. వేరేస్ ముంబై ఏంటంటే మేము స్ట్రాంగ్ టీం, డిఫెండింగ్ ఛాంపియన్, టైటిల్కి వెళ్ళాలనే ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. సో అది అక్కడ సినేరియో. డెఫినెట్గా టఫ్ ఫైట్ ఇస్తుంది. మంచి మ్యాచ్ మనం చూడబోతున్నాం. ముంబై ఖచ్చితంగా ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది, బట్ మంచి మ్యాచ్ మనం చూడబోతున్నాం. యూత్ఫుల్ ఫియర్లెస్నెస్తో కనుక వెళ్ళి, ఎలాగైతే వాళ్ళు క్వాలిఫైర్ 2లో ఒక మంచి పర్ఫార్మెన్స్, ఒక పాజిటివ్ అండ్ అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడారో, అదే రకంగా ఆడితే దే కెన్ కాజ్ అన్ అప్సెట్ ఢిల్లీ క్యాపిటల్స్. అది పరిస్థితి. సో ఒకసారి మన డ్రీమ్ టీమ్స్ ఒకసారి చూసేద్దాం. మన ఫ్యాంటసీ పిక్స్లో మొదటి డ్రీమ్ టీంలో 2 వికెట్ కీపర్స్ ఉంటారు, క్వింటన్ డికాక్ అండ్ ఇషాన్ కిషన్. 4 బ్యాట్స్మెన్, సూర్యకుమార్ యాదవ్, సిమ్రన్ హెట్మైర్, శిఖర్ ధవన్ అండ్ హార్దిక్ పాండ్యా. 2 ఆల్రౌండర్స్, మార్కస్ స్టాయినిస్ అండ్ కైరన్ పొలార్డ్. 3 బౌలర్స్, ఆర్ అశ్విన్, రాహుల్ చాహర్ అండ్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా. సో ఇది ఫస్ట్ 11. దీనికి కెప్టెన్ క్వింటన్ డికాక్, వైస్ కెప్టెన్ విల్ బి బుమ్రా. సెకండ్ టీమ్ ఇది కొంచెం మనం ఎస్యూమ్ చేస్తున్నాం, అంటే ట్రెంట్ బోల్ట్ ఆడతాడు, ఫిట్గా ఉంటాడు, ఆడతాడని ఎస్యూమ్ చేస్తున్నాం. ఈ టీంలో ఒక కీపర్ క్వింటన్ డికాక్, 4 బ్యాట్స్మెన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సిమ్రన్ హెట్మైర్ అండ్ శిఖర్ ధవన్. 3 ఆల్రౌండర్స్, మార్కస్ స్టాయినిస్, కృణాల్ పాండ్యా అండ్ కైరన్ పొలార్డ్. 3 బౌలర్స్, ట్రెంట్ బోల్ట్, కగిసో రబాడా అండ్ జస్ప్రీత్ బుమ్రా. ఈ టీంకి కెప్టెన్ మార్కస్ స్టాయినిస్, ది మ్యాన్ ఇన్ ఫామ్, అండ్ వైస్ కెప్టెన్ విల్ బి శిఖర్ ధవన్. సో మెగా ఫైనల్లో మనం కొత్త ఛాంపియన్ చూడబోతున్నామా, లేకపోతే ముంబై 5th టైటిల్ కొడుతుందా? లెట్ us wait and see. See you later. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.